నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 47. కారు ఐస్ క్రీమ్ షాప్ ముందు ఆగింది. నేను రాను, వెళ్ళి తీసుకురా అంది. కిరణ్ వెళ్ళాడు. తనకిష్టమైన ఫ్లేవర్ తెచ్చాడు. కృతి ఇదెందుకు తెచ్చావని నిలదీయలేదు. పైగా ఇష్టంగా తినడం మొదలుపెట్టింది. కిరణ్ నవ్వుకున్నాడు. కృతి, రేపు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను, చెకప్కి వెళ్ళాలి, ఆమె ఐస్ క్రీమ్ తినడం అయ్యాక అన్నాడు. కిరణ్ సరేనని తల ఆడించింది కృతి. ఆనాటి రాత్రి కృతి పడక గదికి వచ్చిన కిరణ్, బుజ్జికన్నా నీకేం కోరికలున్నాయో చెప్పు, మీ డాడీ తీరుస్తాడు అన్నాడు. పడుకొని ఉన్న కృతి పొట్ట మీద చెయ్యి పెట్టాడు కిరణ్. 5వ నెల రావడంతో లోపల బేబీ కదిలింది. ఆ కదలిక కిరణ్ చేతికి తగలగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కృతి, ఆర్ యూ ఓకే? కంగారు పడుతూ ఆమెను అడిగాడు. ఆ కదలిక చిన్నగా ఆమెకు కూడా తెలిసింది, కానీ పట్టించుకోలేదు. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అన్న ఆమె, ఏంటి తెగ వాగ్దానాలు చేస్తున్నావు? కిరణ్ను చూసి కళ్ళు ఎగరవేసింది. నా బిడ్డతో నేనేమైనా చేస్తాను, నీకేంటి అన్న అతడు ఆమె పక్కన పడుకున్నాడు. చెప్పాను కదా నాకు అడుగు దూరంలో పడుకోమని అన్న కృతి అతడు మరీ దగ్గరగా ఉండడంతో అతనిని పక్కకు నెట్టాలని చూసింది. కానీ ఆమె బలం సరిపోలేదు. నేనెప్పుడూ నీకు దూరంగానే ఉన్నాను కృతి, బాధతో అన్న కిరణ్. కానీ నా బిడ్డకు అలా ఉండలేను అనేసి ఆమెకు మరింత దగ్గరగా వచ్చాడు. ఇదిగో ఇలాంటి వేషాలు వేస్తేనే నా కొళ్ళు మండుతుంది, కోపంతో కసురుకుంది కృతి. నువ్వేమైనా అనుకో, ఐ డోంట్ కేర్ అన్నాడు కిరణ్. సిగ్గులేని జన్మ అంటూ రుసరుసలాడింది కృతి. నా భార్య దగ్గర నాకు సిగ్గేంటి అన్న అతడు ఆమె పొట్ట మీద ముద్దు పెట్టాడు. ఈసారి లోపల బేబీ కదలిక కృతికి స్పష్టంగా తెలిసింది. ఆవ్ అంది. ఏమైంది? కంగారు పడ్డాడు కిరణ్. కిరణ్, లోపల బేబీ కదిలింది తెలుసా? ఎగ్జైట్ అయింది కృతి. నీకిప్పుడు తెలిసిందా? నాకిందాకే తెలిసింది అన్న అతడు ఆమె పొట్ట మీద మరో ముద్దు పెట్టాడు. మళ్ళీ బేబీ కదిలింది. ఆ కదలిక కిరణ్ పెదాలకు తెలిసింది. వాడు నీలా కాదు, చూడు ఎంత బాగా నాకు రెస్పాన్స్ అవుతున్నాడు అన్న అతడు మురిపెంగా ఆమెను చూశాడు. కృతి సమాధానం చెప్పలేదు, కానీ మూతి తిప్పింది. దీనికి ఈగో ఎక్కువ. నేను అన్నదానికి సరే అని ఎప్పుడూ అనదు. నేను చెప్పింది వాస్తవమైనా ఒప్పుకోదు. నేను ఎడ్డమంటే తెడ్డమంటుంది, తింగర్ది మనసులో అనుకున్న కిరణ్ ఆమెను ముద్దుగా తిట్టుకున్నాడు. ఒరేయ్ బుజ్జికన్నా, నువ్వు మాత్రం మీ అమ్మలా తయారవ్వకు. పోలికలు మీ అమ్మవి తెచ్చుకో, కానీ బుద్ధులు మాత్రం నావి తెచ్చుకో. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టి గుసగుసగా అన్నాడు. అది వాడు విన్నాడేమో, మళ్ళీ కదిలాడు. ఆ కదలికకి పరవశించిపోయాడు కిరణ్. నువ్విలా వాగుతూనే ఉండు, వాడు కదులుతూనే ఉంటాడు. ఆ నొప్పి ఎవరు భరించాలి? నేనే కదా. ఇక వాగింది చాలు, మూసుకొని పడుకో, లేదంటే నీ గదికి దుబ్బై అని విసుక్కుంది కృతి. ఒరే కన్నా, మీ మమ్మీని నిద్రపోయాక మనం మాట్లాడుకుందాం, అంతవరకు నువ్వు గప్చుప్గా ఉండు చిన్నగా అన్న కిరణ్ సైలెంట్గా పడుకున్నాడు. 5 నిమిషాల్లోనే కృతి నిద్రలోకి జారుకుంది. కిరణ్కి నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు అతని బుర్ర కొరకడం మొదలెట్టాయి. కృతి మారకపోతే నన్ను యాక్సెప్ట్ చెయ్యదు. సో 1 ఇయర్ కాగానే అగ్రిమెంట్ ప్రకారం మాకు విడాకులు మంజూరు అవుతాయి. అప్పుడు నేను ఈ ఇంటినే కాదు, నా బిడ్డను వదిలి వెళ్ళాలి. కృతిని వదిలి ఉండగలనేమో, కానీ బిడ్డను వదిలి ఉండగలనా? వాడు పుట్టక ముందే ప్రేమను పెంచేసుకున్నాను. ఇక పుట్టాక వాడు ముద్దు ముఖాన్ని చూసి వదిలి వెళ్ళగలనా? వెళ్ళి హ్యాపీగా ఉండగలనా? ఇలా సాగుతున్నాయి కిరణ్ ఆలోచనలు. ఈ ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రపోయాడు కిరణ్. ఉదయం లేచేసరికి చాలా ఆలస్యమైంది. పక్కన కృతి లేదు. వాష్రూమ్లో ఉందేమో. నీళ్ల చప్పుడు బయటికి చిన్నగా వినిపిస్తోంది. కిరణ్ లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. బాల్కనీ తలుపు తెరిచి బయటికి వచ్చాడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేత కిరణాలు ముఖం మీద పడగానే పాజిటివ్ వైబ్రేషన్ మనసును తాకినట్టయింది. సూర్యుని కిరణాలు తగలగానే విచ్చుకుంటున్న పువ్వులను చూశాడు. ప్రకృతి అంతా అనురాగంతో నిండిపోయినట్టు అనిపించింది. అతనికి మనసు తీయగా ములిగింది. కానీ కృతేంటి ఇలా ఆపోజిట్గా ఉంది అనుకోగానే భారమైన నిట్టూర్పు అతని నుండి వెలువడింది. ఇంతలో బాత్రూమ్ తలుపు చప్పుడయింది. ఫ్రెష్ అవ్వాలి అనుకున్న అతడు బాల్కనీ తలుపు వేసి లోపలికి వచ్చాడు. కిరణ్ గదిలో లేడు అనుకున్న కృతి తువాలా ఒంటికి చుట్టుకొని అర్ధనగ్నంగా గదిలోకి అడుగుపెట్టింది. వార్డ్రోబ్ ముందు నిలబడి తనకు కావలసిన డ్రెస్ తీస్తూ ఉంది. కిరణ్ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒంటికి చుట్టుకున్న టవల్ నేల జారుతుంటే గబుక్కున పట్టుకుంది. అతడు ఆమె మెడవంపులో ముఖం పెట్టి ఆమె మేని పరిమళాన్ని ఆఘ్రానించాడు.
ఏంటిది వదులు, ఆమె కసురుకుంది. అతడు వదలలేదు. ఆమె వీపుపై తన పెదాలను అద్దాడు. ఓ తీయని పులకరింత ఆమె మనసును తాకింది. అయినా నిగ్రహించుకుంది. కిరణ్, మర్యాదగా వదులు, గట్టిగా అరిచింది. వదలకపోతే అన్న అతడు తన పెదాల ప్రయాణాన్ని వెనక నుండి ఆమె ముందు వైపుకు సాగించాడు. కృతి గట్టిగా కళ్ళు మూసింది. ఆమె చేతివేళ్లు ఒంటిమీది వస్త్రాన్ని బిగించి పట్టుకున్నాయి. ఏంటి పొద్దున్నే ఇలా తగులుకున్నావ్ అంటుంటే ఆమె గొంతు వణికింది. ఎలా? అతడు హస్కీగా అన్నాడు. ఇదిగో ఇలా అంటూ తన చేతిని అతని చెంపపైన వేసి చిన్నగా తట్టింది. అతడు వెంటనే ఆమె చేతిని అందుకొని దానిపైన ముద్దు పెట్టాడు. ఇష్ అన్న శబ్దం ఆమె నోటి నుండి వెలువడింది. అంతలోనే తేరుకుంది. నీకు సిగ్గనేది లేదా? కసిరింది. ఎందుకంటే యు ఆర్ మై స్వీట్ డార్లింగ్ అన్న అతడు ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అంతకంతకు కృతి వివశ్రాలు అవుతోంది. ఏంటి నాలో ఈ మార్పు? అతడు తాకగానే ఒళ్ళంతా కంపరం పుట్టేది. అలాంటిది ఇప్పుడు మైకం కమ్మి ఇంకా ఏదో కావాలి అనిపిస్తోంది. నేను మారిపోయానా? నా మనసు అతనిపై మరులుకుంటోందా అనుకున్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నోనో, అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూనే అతనిని వెనక్కి నెట్టాలని చూసింది. ఆమె వల్ల కాలేదు. కిరణ్ వదులు, కోపడలేదు. ఈసారి రిక్వెస్ట్ చేసింది. ఆమె గొంతులోని అర్దింపుకి అతడు ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆమె చుట్టూ అల్లుకొని ఉన్న చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు. ఆమె మాత్రం కళ్ళు మూసుకొని అలాగే నిలబడి ఉంది. ఆమె శరీరం చిన్నగా కంపిస్తోంది. అది భయం చేత కాదు. అతని స్పర్శ ఆమెలో ప్రకంపనాలు సృష్టించింది. ఇంకా ఏదో కావాలి అన్న తన మనసు ఆరాటాన్ని మైండ్తో అణిచివేసే ప్రయత్నం చేస్తోంది కృతి. కిరణ్ ఆమెను ఇంకా అలాగే చూస్తూ తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. మరి కాసేపు ఆమె ముందు ఉంటే టెంప్ట్ అయిపోయి ఆమెను అనుభవిస్తానేమో అన్న భయం పట్టుకుంది. తన చూపు తిప్పుకొని వాష్రూమ్ లోపలికి వెళ్ళి బలంగా తలుపు వేశాడు. అది చేసిన చప్పుడుకి మైకంలో నుండి బయటపడింది కృతి. ఈ తింగరోడు ఎప్పుడూ ఇంతే, ఏదేదో చేస్తాడు, నన్ను టెంప్ట్ చేయాలని చూస్తాడు. కానీ నేను లొంగుతానా? లొంగను. ఇక్కడెవరనుకుంటున్నాడు? కృతి. ఓసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను. అలాంటిది ఆ తింగరోడి మాట వింటానా? వాడికి లొంగుతానా? నెవ్వర్ అనుకొని పొగరుగా తల ఎగరవేసింది. అమ్మో, వీడు వచ్చేలోపు నేను రెడీ అయి ఇక్కడి నుండి బయటపడాలి, లేదంటే మళ్ళీ వచ్చి నన్ను అల్లుకుపోతాడు అనుకున్న కృతి గబగబా డ్రెస్ చేసుకుని రెడీ అయ్యింది. మళ్ళీ ఆ గదిలోకి వచ్చే పని లేకుండా తన బ్యాగ్, తన సెల్ ఫోన్ తీసుకొని గదిలో నుండి బయటపడింది. సుదేష్ణ పూజ చేస్తుంటే దేవుడి గది దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది. టిఫిన్ చేయడానికి వచ్చిన కిరణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించిన కృతిని చూసి అతని మనసు నిండిపోయింది. తను ప్రెగ్నెంట్ అయ్యాక రోజురోజుకి అందం పెరుగుతోంది, కానీ తరగడం లేదు. ఆమె ముఖం కొత్త కాంతిని సంతరించుకుంటే ఆమె శరీరం నునుపు తేలి మరింత ఆకర్షణీయంగా తయారైంది. రెప్పవాల్చకుండా ఆమెను చూశాడు. ఏంటా చూపు? దిష్టి పెడతావా? ఆకలిగా ఉంటే వచ్చి తిను, అంతేకాని చూపులతో నన్ను తినకు విసుక్కుంది కృతి. ఏంటే ఆ మాటలు? కసిరింది సుదేష్ణ. తనను ఏమీ అనకండి ఆంటీ. నన్ను ఏదో ఒకటి అనకపోతే తనకు పొద్దుపోదు, తిన్నది ఒంటికి పట్టదు. నన్ను మాటలతో చెడుగుడు ఆడితేనే తనకు మనశ్శాంతి. ఈ టైంలో కావాల్సింది అదే కదా అని కృతిని చూసి చిలిపిగా కన్ను కొట్టిన కిరణ్ ముసిముసిగా నవ్వాడు. అల్లుడు గారు దీన్ని అర్థం చేసుకున్నట్టు ఇది ఎప్పుడు అల్లుడిని అర్థం చేసుకుంటుందో ఏంటో. నాకో తింకరి మేళం పుట్టింది. దీని అయ్యా ఒక రకమైన క్రాక్ అనుకుంటే ఇది మరొక రకమైన క్రాక్. పోయి ఇలాంటి వాళ్ళు నాకు తగులుకున్నారు మనసులో అనుకున్న సుదేష్ణ భారంగా నిట్టూర్చింది. కృతి, నీతో పాటు ఆసుపత్రికి రావాలి అనుకున్నాను, కానీ కుదిరేలా లేదు. ఒక ఇంపార్టెంట్ పని పడింది, వెళ్ళాలి. నేను హాస్పిటల్ దగ్గర దిగబెట్టి వెళ్తాను. చెకప్ అయ్యాక కాల్ చేయి, మళ్ళీ వచ్చి రిసీవ్ చేసుకుంటాను కృతితో అన్న కిరణ్ సుదేష్ణను చూశాడు. ఆంటీ, మీరు తోడు వెళ్తారా ఆమెను అడిగాడు. తల ఆడించిన ఆమె, నిజానికి ఈ మాట నేనే అడగాలి అనుకున్నాను కిరణ్తో అన్న ఆమె. కృతి, నేను రానా అంది. ఏ మూడ్లో ఉందో కానీ తల ఆడించింది కృతి. వాళ్ళిద్దరినీ హాస్పిటల్ దగ్గర దింపేసి వెళ్ళాడు కిరణ్. కృతిని చూసిన స్పందన, ఎలా ఉన్నావే అడిగింది. బాగున్నట్టు తల ఆడించింది ఆమె. అవును, నీ అబ్బీ రాలేదు, ఒక్కదానివే వచ్చినట్టున్నావు కృతి ఒంటరిగా క్యాబిన్లోకి రావడం చూసి అంది. నాతో అమ్మ వచ్చిందని చెప్పగానే అవునా అన్న చందన సుదేష్ణ కాస్త వెనక్గా లోపలికి రావడం చూసింది. ఆంటీ బాగున్నారా ఆమెను అడిగింది. బాగున్నట్టు తల ఆడించిన సుదేష్ణ, ఇంతకీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు చనువుగా అడిగింది.
త్వరలోనే ఆంటీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు అని సిగ్గుపడింది చందన. ఆ తర్వాత కృతిని చెకప్ చేసి బేబీ హెల్తీగా ఉంది, ఇంకా గ్రోత్ కూడా బాగుంది, ఇలాగే ప్రికాషన్స్ తీసుకో, ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్ డెలివరీ అవుతుంది అన్న ఆమె మెడిసిన్ రాసింది. తల ఆడించి ప్రిస్క్రిప్షన్ తీసుకుని క్యాబిన్ నుండి తల్లితో పాటు బయటికి నడిచింది కృతి. క్యాంటీన్లో కూర్చొని కిరణ్కి కాల్ చేసింది. కాల్ కలవలేదు. ఈలోపు సుదేష్ణ తన కోసం కాఫీ, కృతి కోసం జ్యూస్ తీసుకొని వచ్చింది. కృతి ముఖం డల్గా ఉండడం చూసి ఏమైంది, అల్లుడు గారు రానన్నారా ఆరగా అడిగింది. కాలు కలవలేదు పొడిగా అన్న కృతి జ్యూస్ తాగింది. మళ్ళీ కాలు కలిపింది. ఈసారి కిరణ్ ఫోన్ ఏకంగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కృతికి ఒళ్ళు మండింది. రావడం కుదరకపోతే ఆ విషయం మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి చెప్పొచ్చు అనుకున్న ఆమె ఇంతకీ కిరణ్ సెల్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? ఆమెలో చిన్నగా అనుమానం మొదలైంది. అమ్మా, నేను క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు సుదేష్ణతో అంది. మరి నువ్వు అంటూ కనుబొమ్మలు ముడివేసింది సుదేష్ణ. నేను ఆఫీస్కి వెళ్ళాలి, పనుంది అన్న ఆమె ఇద్దరికి క్యాబ్ బుక్ చేసింది. అవి రాగానే సుదేష్ణని ఇంటికి పంపి తను ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చేసరికి అక్కడ కిరణ్ లేడు. హారిక గట్టిగా పిలిచింది. ఒక్క ఉదుటున వచ్చిన హారిక మేడం అంటూ వినయంగా ఆమె ముందు నిలబడింది. సార్ ఎక్కడ? ఆమెను సూటిగా చూసి అడిగింది కృతి. సార్ ఈరోజు ఇంకా ఆఫీస్కి రాలేదు అంది హారిక. అదేంటి, ఉదయమే కదా వచ్చారు, పని ఉందని నన్ను హాస్పిటల్ దగ్గర దిగబెట్టేసి ఇక్కడికే కదా వచ్చారు అన్న కృతి ఆలోచనలో పడింది. తెలియదు మేడం, సార్ మాత్రం ఆఫీస్కి రాలేదు, వేరే ఏదైనా పని మీద వెళ్ళారేమో, నేను మేనేజర్ని కనుక్కుంటాను అన్న ఆమె మేనేజర్కి కాల్ చేసింది. అతను లిఫ్ట్ చేయగానే సార్ ఎక్కడికైనా వెళ్తానని చెప్పారా డైరెక్ట్గా అడిగింది. లేదు మేడం అని మేనేజర్ చెప్పగానే కాల్ కట్ చేసింది హారిక. ఎక్కడున్నారో అర్జెంటుగా కనుక్కో అన్న కృతి అసహనంతో కదిలింది. ఏదైనా పర్సనల్ పని మీద వెళ్ళారేమో మేడం, ఆఫీస్ విషయం అయితే మేనేజర్కి తెలియకుండా ఉండదు ఆలోచనగా అంది హారిక. సరే నువ్వెళ్ళు అన్న కృతి కనతలు నొక్కుంటూ కూర్చుంది. ఓ గంట ఆమె నిరీక్షణ తర్వాత ఆమె క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు కిరణ్. గబుక్కున లేచి అతని చొక్కా కాలర్ పట్టుకుంది కృతి. ఆమె చేసిన పనికి అతడు హతాశుడయ్యాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఇంకా నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.